హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంపెనీ అకౌంట్కి సంబంధించి షేర్స్ని ఇష్యూడ్ అట్ పార్ అంటే ఒరిజినల్ వాల్యూ ఇక్కడ చూడండి. శ్రీరామ లిమిటెడ్ ఇష్యూడ్ 10,000 షేర్స్ ఆఫ్ RS10 ఈచ్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ పేబుల్ అట్ RS3 పర్ షేర్ ఆన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ₹3, ₹4 వచ్చేసి అలాట్మెంట్కి, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే బ్యాలెన్స్ ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆల్ ద అమౌంట్స్ ఆర్ రిసీవ్డ్ ఆల్ ద అమౌంట్స్ రిసీవ్ అయినట పాస్ ద ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ. అయితే కంపెనీ బుక్స్లో ఎంట్రీస్ పాస్ చేయమని అడుగుతున్నారు. అప్లికేషన్ అప్పుడు ₹4 తీసుకున్నారు, ఎక్కడ ₹3 అప్లికేషన్ అప్పుడు, ఇంకా ₹4 వచ్చి అలాట్మెంట్కి, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అంత వచ్చేసి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే వీటికి జనరల్ ఎంట్రీస్ రాయండి అని అడుగుతున్నారు. ఎంత అండి? మొత్తం 10,000 షేర్స్ అండి. ఈచ్ వన్ వచ్చి ₹10. ఫస్ట్ వన్ రాద్దాం మనం. ఇవంతా కూడా మనకు షేర్ వాల్యూ ₹10 అంటే ఒరిజినల్ వాల్యూ ₹10 ఉన్నప్పుడు మనం అటు పార్క్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ 10,000 షేర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఈచ్ వన్ వచ్చి ₹10. సో అప్లికేషన్ ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి? అప్లికేషన్ ఫీజు రిసీవ్ చేసుకునేటప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? ఆల్రెడీ ప్రీవియస్గా నేను వీడియోస్ అనేది జనరల్ ఎంట్రీస్ గురించి ఏ విధంగా రాయాలని చెప్పానండి. అది చూడండి. అది చూసిన తర్వాతే మీరు ఈ సమ్ముకి అయితే వచ్చి మీరు చేయండి. అంతేగాని అది చూడకుండా ఏం రాకుండా. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను దీని మీద. ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి అండ్ జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది 2 పార్ట్స్ చేశాను. 2 కూడా చూడండి. ఫస్ట్ వన్ మనకు డేట్ ఇవ్వలేదు ఇక్కడ, సో మామూలుగా రాద్దాం. మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమని ఉంటుంది ఎంట్రీ? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా ఆర్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? 10,000 షేర్స్, ఈచ్ అప్లికేషన్ ₹3. సో ₹30,000 అండి. ఎంత? ₹30,000. ఇక్కడ నెరేషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నెరేషన్ రాస్తాము. అదేంటంటే రిసిప్ట్ ఆన్ అప్లికేషన్ మనీ అని చెప్పేసి మనం ఇక్కడ నెరేషన్ రాస్తాము. సో అది మీరు రాసుకోండి. సో మెయిన్గా మనకు జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చూద్దాం. నెక్స్ట్ ఏంటి? మనకు ఇక్కడ షేర్ అప్లికేషన్ మనం ఎందుకు క్రెడిట్ చేసాము? మనం యాక్చువల్గా మనీ వచ్చితే డైరెక్ట్గా క్యాపిటల్ అకౌంట్ మనం క్రెడిట్ చేయాలి కదా. ఇక్కడ షేర్ అప్లికేషన్ ఎందుకు క్రెడిట్ చేసాము? ఎందుకంటే అతను ఎవరో మనకు తెలియదు. సో మనం ఇచ్చిన వెంటనే మనం మన షేర్ హోల్డర్గా మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు. అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆయన జెన్యూన్గా ఉంటే అప్పుడు మాత్రమే మనము ఆయన్ని షేర్ హోల్డర్గా మనం యాక్సెప్ట్ చేస్తాము. అప్పటి వరకు మనం షేర్ అప్లికేషన్ అకౌంట్ను మాత్రం మనం ఇక్కడ క్రెడిట్ చేస్తామండి. ఓకేనా? నెక్స్ట్ అలాట్మెంట్. మనము షేర్స్ని అలాట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? షేర్స్ అలాట్మెంట్కి ఎంట్రీ ఏం రాస్తామండి? నెక్స్ట్ ఏంటి? షేర్స్ అప్లికేషన్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఈ విధంగా ఎంట్రీ రాస్తాం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా ఆర్ టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాసుకుంటామండి. అవునా? ఇదేమో షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ. ఇది షేర్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ విధంగా రాస్తున్నాం. షేర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం చేస్తామండి? ఆయనకి మనం షేర్ క్యాపిటల్ క్రెడిట్ చేస్తాం. ఆయన క్యాపిటల్ని మనం క్రెడిట్ చేస్తాం. షేర్ అప్లికేషన్ని డెబిట్ చేసి షేర్ అప్లికేషన్ ఇక్కడ ఏమైంది? ఫస్ట్ లైబిలిటీ కింద క్రెడిట్ని రాసుకున్నాము. షేర్ అప్లికేషన్ని మనం ఇక్కడ డెబిట్ చేసాము. డెబిట్ చేసి ఏమవుతుంది? ఈ 2 కూడా క్యాన్సిల్ అవి మనకు ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకేనా? మీకు ప్రీవియస్గా
మీరు వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఇది చూస్తే ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్ ఎంత? సో ఏదైతే అప్లికేషన్ మనీ ఉందో దాన్ని మనం షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనీని. సో షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆయనకి మనము షేర్ హోల్డర్ హోదా ఇస్తామన్నమాట. యాక్సెప్ట్ చేస్తాం. ఆయన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసేసాము. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, షేర్ అప్లికేషన్ అకౌంట్ ఆయన యొక్క క్యాపిటల్ని, ఆయన యొక్క షేర్ క్యాపిటల్ మనం క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, అలాట్మెంట్. మనము షేర్స్ని అలాట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, షేర్స్ని అలాట్ చేసినప్పుడు మీకు మేము షేర్స్ని అలాట్ చేసాము, సో మాకు మనీ ఇంకొంచెం పంపండి అని చెప్పేసి వాళ్ళు మనకు ఇక్కడ ఎంట్రీ రాసుకుంటారు. ఎంత షేర్స్ అలాట్మెంట్కి సంబంధించి 4 రూపీస్. షేర్ అలాట్మెంట్కి 4 రూపీస్ అండి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత, 40,000 రూపీస్. 10,000 షేర్స్ ఇంటూ 4 రూపీస్ కదా. షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని మనము డెబిట్ ఎందుకు చేస్తామంటే, షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేయడం వల్ల ఆయనకి రావాల్సి ఉంది, షేర్ అలాట్మెంట్కి సంబంధించిన మనీ మనకు రావాల్సి ఉంది. సో షేర్స్ అలాట్మెంట్ అనేది మనకు డెబిట్ చేసుకుంటాము. మనం ఇప్పుడు సపోజ్కి ఎక్కడైనా గూడ్స్ సేల్ చేసామనుకోండి క్రెడిట్ బేసిస్ మీద. సో రాముకు సేల్ చేసాము, రాముకి క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తే ఆయనకి మనకు మనీ ఇవ్వలేదు, తర్వాత ఇస్తానన్నాడు. సో మనకు ఆయన దగ్గర నుంచి మనీ రావాల్సి ఉంది. సో ఆయన మనం ఏం చేసాము, డెబిట్ చేస్తాం, రాము అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ షేర్స్ అలాట్మెంట్ అమౌంట్ మనకు రావాల్సి ఉంది కాబట్టి షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేసి షేర్స్ క్యాపిటల్ అకౌంట్ మనము క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే ఆ మనీ వస్తే మనం క్యాపిటల్ అకౌంట్నే కదా, మనం క్యాపిటల్ అకౌంట్కే కదా ఆ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో క్యాపిటల్ అకౌంట్ మనీ పెరగటం వల్ల, షేర్స్ క్యాపిటల్ అకౌంట్ మనీ పెరగటం వల్ల, పెరిగితే అది క్రెడిట్ అవుతుంది. షేర్స్ క్యాపిటల్ అకౌంట్ పెరిగితే అది క్రెడిట్ అవుతుంది. సో ఈ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎవరు ఇచ్చారు, ఇంకొక విధంగా ఆలోచించవచ్చు. షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఎవరు ఇస్తారు మనకు, ఈ షేర్ క్యాపిటల్కి సంబంధించి మనీ ఎవరు ఇస్తారు, షేర్ హోల్డర్సే కదా, గివర్స్ వీళ్ళు. ఎవరు ఇది ఇచ్చిన మనీ కదా. సో క్యాపిటల్ అకౌంట్ అని ఇచ్చే మనీ కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ రిసీవ్ చేసుకున్నామండి, అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ, అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేసుకున్నాము, ఇక్కడ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నాము, ఇక్కడ అలాట్మెంట్ మనీ డ్యూ ఉంది కాబట్టి మీరు అలాట్మెంట్ మనీ అయితే సెండ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసాము. సో అలాట్మెంట్ మనీ వాళ్ళు మనకు పే చేయవలసి ఉంది కాబట్టి వాళ్ళని డెటార్గా చూపించాము. ఇక్కడ అలాట్మెంట్ మనీ పే చేసేసారు కాబట్టి వాళ్ళని ఇక్కడ క్రెడిట్ చేసేసాము అనమాట. షేర్ అలాట్మెంట్ అకౌంట్ని క్రెడిట్ చేసేసాము. సో ఇక్కడ డెబిట్లో ఉన్న షేర్స్ అలాట్మెంట్ అకౌంట్, క్రెడిట్లో ఉన్న షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ అనేది నల్లిఫై క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఫైనల్గా మనకు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్. యాక్చువల్గా మీకు తెలిసింది, ఒక బిజినెస్లోకి మనీ ఓనర్ ఇచ్చారనుకోండి, సపోజ్కి సోల్ ప్రొప్రైటర్షిప్లో ఏం రాసుకునే వాళ్ళము, ఒకవేళ మనీ ఇస్తే మనం క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకునే వాళ్ళం కదా, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఇక్కడ మనకు ఎంట్రీ అనేది సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ డెబిట్ చేస్తే ఇక్కడ క్రెడిట్ చేసినామంటే నల్లిఫై అయిపోతుంది. ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది బ్యాంక్ అకౌంట్ డేటా షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అని వస్తుందండి. నెక్స్ట్ ఓకేనా, 40,000. నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉంది. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ పే చేయవలసి ఉంది, అది డ్యూ అనమాట. మనకు ఫస్ట్ ఫైనల్ కాల్ డ్యూ ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇలాగ రాస్తామండి. ఎంత అండి, ఇంకా బ్యాలెన్స్ రిమైనింగ్ ఎంత ఉంది, అలాట్మెంట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఇంకా 3 రూపీస్ ఉంది కాబట్టి 10,000 షేర్స్ ఇంటూ 3 రూపీస్ 30,000.
సో ఇక ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏంటి మీకు అందరికీ తెలుసు. మనీ రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డేట్ ఆర్ టు. ఇక్కడ మనం ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళని పిలవడం అంటే ఇన్ఫామ్ చేయడం. ఎంత? 30,000. ఈ విధంగా మనము ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఓకేనా? మీకు కింద నెరేషన్ రాసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్, ఫస్ట్ అండ్ ఫైనల్కి అమౌంట్ డ్యూ అని చెప్పి ఈ విధంగా మనం నెరేషన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? చెప్తాను నాన్న, బాగా వినండి అమ్మా. శ్రీరామ లిమిటెడ్ ఇష్యూడ్, శ్రీరామ కంపెనీ మనకు 10,000 షేర్స్ ఇష్యూ చేసిందండి. ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్. అయితే అప్లికేషన్ ఫీజు అప్పుడు 3 రూపీస్ పే చేయండి. మళ్ళీ తర్వాత అలాట్మెంట్ అప్పుడు 4 రూపీస్ పే చేయండి. ఇంకా రిమైనింగ్ వచ్చి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు పే చేయండి అని చెప్పేసి వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేశారు. మనం ఏం చేసుకున్నాము, ఫస్ట్ 10,000 షేర్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకు సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ బుక్స్లో అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ బుక్లో అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు మనీ అనేది వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్లోకి మనీ వస్తుంది కాబట్టి బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డేటా ఆర్ టు. షేర్స్ అప్లికేషన్ అకౌంట్ని డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయొచ్చు కదా సార్, ఎందుకు క్రెడిట్ చేయలేదు? షేర్ అప్లికేషన్ని ఎందుకు క్రెడిట్ చేశాము? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వెంటనే మనం వాళ్ళని షేర్ హోల్డర్స్గా మనము యాక్సెప్ట్ చేయలేమండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండానే మనం ఎవరిని పడితే వాళ్ళని మన పార్ట్నర్స్గా, మన షేర్ హోల్డర్స్గా మనం జాయిన్ చేసుకోలేము, యాక్సెప్ట్ చేయలేము. ఓకేనా? అందుకనేసి ఇక్కడ ఆయన్ని లైబిలిటీగా చూపించాం, క్రెడిట్గా చూపించాం అప్లికేషన్ అకౌంట్ని. తర్వాత ఏమైంది, మనము అంతా వెరిఫై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ ద అప్లికేషన్ మనీని మన అప్లికేషన్ మనీని యాక్సెప్ట్ చేస్తే ఏంటి, యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అలాట్ చేసాం, షేర్స్ని అలాట్ చేసాం. ఇక్కడేంటి, యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఏమవుతుంది, అప్లికేషన్ మనీ అయితే రిసీవ్ చేసుకున్నాము. మరి ఈ అప్లికేషన్స్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి షేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము డెబిట్ చేస్తాం, షేర్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళని మనం మన షేర్ హోల్డర్స్గా యాక్సెప్ట్ చేసాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు క్రెడిట్ చేయాలి. ఎందుకంటే షేర్ హోల్డర్స్ మనకు మనీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మన క్రెడిటర్స్ అవుతారు కదా. సో అందుకని మనం క్రెడిట్ చేసాము. నెక్స్ట్ ఏమైంది, ఇక అయిపోయింది, షేర్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము, అప్లికేషన్ మనీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసాం షేర్ హోల్డర్స్గా. అయితే మీరు ఏంటంటే మీకు షేర్స్ అనేది షేర్ అలాట్మెంట్ కింద మీరు ఇంకొంచెం మనీ పే చేయాల్సి ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఇన్ఫామ్ చేసేటప్పుడు మనం ఏం రాసుకుంటాం, షేర్ అలాట్మెంట్ని డెబిట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు మనకి ఇవ్వవలసి ఉంది, ఇంకా షేర్ అలాట్మెంట్ మనీ అనేది ఇవ్వవలసి ఉంది. అప్లికేషన్ మనీ ఇచ్చేశారు, అప్లికేషన్ మనీని మనం రిసీవ్ చేసుకున్నాము, యాక్సెప్ట్ కూడా చేసి మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ మనం క్రెడిట్ చేసుకొని వాళ్ళని మన షేర్ హోల్డర్స్గా యాక్సెప్ట్ చేసాం. ఇక్కడేంటి, ఇంకా ఇవ్వాలి కదా, ఇంకా ఫర్ షేర్కి ఇంకా 4 రూపీస్ ఇవ్వాలి, మళ్ళీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో 3 రూపీస్ ఇవ్వాలి. అవన్నీ ఇవ్వాల్సింది కాబట్టి షేర్ అలాట్మెంట్ అప్పుడు అలా షేర్ అలాట్మెంట్ని మనము డెబిట్ చేస్తాము, క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. ఒకవేళ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకుంటే మనం ఏమి రాసుకుంటామంటే, మనీ వచ్చింది కాబట్టి బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డేట్ ఆర్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ ఏం చేసాము, డెబిట్ చేసాము, ఇక్కడ క్రెడిట్ చేస్తాము. కాబట్టి ఈ డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా? సరిగ్గా ఎంట్రీ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంకా మనకు మనీ వచ్చేసినాయి కదా, ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించిన మనీ ఉంది. ఈ మనీ ఇంకా మనం పే చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, మీరు అలాట్మెంట్ చేసిన తర్వాత సార్ ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ అనేది మాకు మీరు సెండ్ చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఏం రాసుకుంటాం మనం జనరల్ ఎంట్రీస్లో, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ మనకు రావాల్సి ఉంది, ఇది డ్యూ ఉంది, వాళ్ళు మనకు డెటార్స్ అవుతారు అని చెప్పేసి
వాళ్ళని డెబిట్ చేసి షేర్ క్యాపిటల్ అకౌంట్ని మనం క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే అది క్రెడిటే కదా అవుతుంది. షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ షేర్ క్యాపిటల్ అకౌంట్ డిక్రీజ్ అయితే దాన్ని డెబిట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో దాన్ని క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడైనా మనం క్రెడిటే కదా చేస్తాం. క్యాపిటల్‌ని మనం క్రెడిట్ చేసామంటే కంపెనీకి ఈ క్యాపిటల్ అనేది ఒక లయబిలిటీ. సో లయబిలిటీ ఎప్పుడైనా కూడా మనం క్రెడిట్ చేస్తాం. సో మనం ఇక్కడ రావాల్సి ఉందన్నట్టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్‌ని డ్యూ అంటే రావాల్సి ఉందన్నట్టు రాసుకున్నాము, డెబిట్ చేసేసాము. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ వచ్చేసింది. వచ్చిన తర్వాత బ్యాంకు మనకు మనీ వస్తుంది కాబట్టి బ్యాంక్ ఈజ్ ద రిసీవర్. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్‌ని మనం క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ డెబిట్ చేసినప్పుడు వాళ్ళు పే చేసిన తర్వాత మనం ఇక్కడ క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అనేది డెబిట్‌లో ఉంది. ఇక్కడ క్రెడిట్‌లో ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్‌గా మనకేమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు ష్యూర్ క్యాపిటల్ అకౌంట్ అని మనకు ఫైనల్‌గా ఒరిజినల్ ఎంట్రీ వస్తుందన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. మీకు అర్థమైతేనే కాన్సెప్ట్ బాగా అర్థమైతేనే మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోకుండా ఫ్రీగా చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. సో కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు ఇన్ఫామ్ చేయండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా హ్యాపీగా చదువుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.